आम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. శంకర భగవత్పాదులు శివానందలహరిని రచించి కేవలం ఒక కవిగా లబ్ధప్రతిష్ఠులు కావడం ఆయన యొక్క ఉద్దేశ్యం కాదు. మనందరినీ కూడా అనుగ్రహించడానికి కేవలం 32 సంవత్సరముల పాటు మాత్రమే పాంచభౌతికమైనటువంటి దేహంలో ఉన్న శంకర భగవత్పాదులు తదనంతర కాలమునందు తన వాణిగా ఈ లోకంలో ఉండి ఎన్ని తరాలు మారిపోయినప్పటికీ కూడా భక్తుల్ని ఉద్ధరించడం కోసమని అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథములలో ఒకటి శివానందలహరి. శివానందలహరిలో ఉండేటటువంటి ఏ ఒక్క శ్లోకము కూడా మళ్ళీ రెండో శ్లోకంతో పోలికతో ఉండదు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి విశేషాన్ని శంకర భగవత్పాదులు ఆవిష్కరిస్తారు. నిన్నటి రోజున నేను మీతో భక్తి వైభవం గురించి శంకర భగవత్పాదులు చేసినటువంటి కొన్ని శ్లోకములను ఉదాహరించడం జరిగింది. అసలు మోక్షము అని ఒక మాట, మనుష్య జన్మకొక్కదానికే ఆ మోక్షం అనేటటువంటి మాటని ఉచ్చరించడానికి కానీ ఆ మోక్షము అనబడేటటువంటి స్థితి వైపు ప్రయాణం చెయ్యడానికి సంకల్పం చేసుకునేటటువంటి అర్హత కానీ కటాక్షింపబడింది. మోక్షము అంటే విడుదల. ఈ శరీరంలో కొంతకాలం ఉంటాడు, మళ్ళీ ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు. జీవుడు వెతలు పొందుతూ ఉంటాడు. ఆ వెతలు పొందడం అనేటటువంటి దాంట్లో ప్రధానమైన కష్టం ఎక్కడుంటుంది అంటే, బ్రతికి ఉన్నంతసేపు ఉండేటటువంటి కష్టాలు చాలా కష్టమైనవి అని అనుకుంటారు. కానీ శాస్త్రంలో అన్నిటికన్నా పెద్ద కష్టాలు రెండే ఉంటాయి. ఒకటి జననము, రెండు మరణము. ఈ రెండే కష్టం. మిగిలినటువంటి కష్టాలు ఊహాజనితాలు. కష్టమని అనిపిస్తుంది. నిజానికి ప్రబలమైన కష్టములు ఏవి అంటే పుట్టడం కష్టం. పుట్టడానికి ముందు జీవుడి యాత్ర ఎలా జరుగుతుంది అన్నది ఎప్పుడైనా మీరు వింటే ఒళ్ళు కంపిస్తుంది, అంత భయం వేస్తుంది. బాబోయ్, ఇంత ఉంటుందా పుట్టడానికి అని. ఇప్పుడు నేను దాన్ని స్పృశించాలనుకోవట్లేదు. నిజంగా అసలు ఒక్కసారి శరీరాన్ని పొందాలి అంటే ఎంత కష్టపడవలసి ఉంటుందో, ఎన్ని ఇక్కట్లు పడవలసి ఉంటుందో, జీవుడు శరీరం కోసం ఎంత తాపత్రయపడతాడో, ఆఖరికి ఒక శరీరం దొరికి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చే పర్యంతము ఎంత కష్టం ఉంటుందో. అందుకే నరకము అని పిలుస్తారు, గర్భస్థ నరకం అని.
మళ్ళీ అంత కష్టం ఎప్పుడు అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అంత కష్టం. ఎందుకంటే ఒకటి వ్యామోహం, తన శరీరం మీద తనకున్న వ్యామోహం, ఈ శరీర బంధువులతో ఉన్నటువంటి వ్యామోహం. ఈ వ్యామోహానికి అతీతంగా శరీరాన్ని విడిచిపెట్టే ముందు పొందేటటువంటి క్లేశం అంతా ఇంత ఉండదు. ఈ రెండు పెద్ద పెద్ద కష్టాలు. చిత్రం ఏమిటంటే రాత్రి పగలు సంధ్య ఎన్ని కాలాలలో ఎప్పుడెప్పుడు పుట్టాడో, ఎంత కష్టపడి పుట్టాడో, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాడో, అన్ని కోట్ల జన్మలలో రాత్రో పగలో సంధ్యాకాలమో ఎప్పుడు శరీరం విడిచిపెట్టాడో, దానికోసం ఎంతంత పెద్ద పెద్ద పోరాటాలు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇన్ని క్లేశాలు పడి 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 మనుష్య శరీరంలోకి వస్తాడు. మోహం కమ్మేస్తుంది. కానీ శంకర భగవత్పాదులు జగదాచార్య స్థానంలో ఉన్న మహాపురుషులు, ఆచార్య పురుషులైనటువంటి శంకరులు మానవ జాతికంతటికీ కూడా మహోపకారం చెయ్యాలి అని సంకల్పం చేసి మోక్షము గురించి మాట్లాడుతున్నారు. మోక్షము అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితి. కాబట్టి ఈ శరీరంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆఖరిసారి శరీరం పడిపోతుంది. అదే ఆఖరుసారి, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. అలా ఉండకుండా ఉండడానికి భగవంతునిలో చేరిపోతాడు. అలా చేరిపోవడంలో మోక్షము 4 రకాలుగా చెప్పబడుతుంది. సారూప్య మోక్షము అని ఒక మోక్షం, సాలోక్య మోక్షము, సామీప్య మోక్షము, సాయుజ్య మోక్షము అని పిలుస్తారు. 4 రకాలైనటువంటి మోక్షాలు ఉంటాయి. ఇందులో అన్నిటికన్నా చాలా విశేషంగా చెప్పబడేటటువంటిది సాయుజ్యం. సాయుజ్యము అంటే ఇక రెండుగా బయలుదేరి ఒకటిగా మారిపోతాయి. ఇక అవిభాజ్యములు, వాటిని విడదీసి చూడడం కుదరదు. ఉదాహరణకి మీకు చెప్పాలి అంటే నది ఎక్కడో పుడుతుంది, ప్రవహించి 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 సముద్రంలో కలిసిపోతుంది. ఆ ఒకసారి కలిసిపోయిన తరువాత, అందుకే సాగర సంగమం పరమ పవిత్రమైనటువంటి స్థలము అని పిలుస్తారు. సాగర సంగమంలో స్నానం చేస్తే అంత పవిత్రత రావడానికి కారణం అదే. ఆ నది ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇక నదీ జలమేది సముద్ర జలమేది అని అడిగారనుకోండి, ఇక విడదీసి చూపించడం కుదరదు. అందుకే భక్తి యొక్క చిట్ట చివరి స్థితి ఏది అంటే భగవంతుని యందు ఇక అవిభాజ్యమైన రీతిలో కలిసిపోవడం. అంకోలం నిజ బీజ సంతచరయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రిత్యుచ్యతే అంటారు శంకరులు ఒక చోట శివానందలహరిలో. సింధు సరిద్వల్లభం, నది సముద్రములో కలిసిపోయినట్టు భగవంతుడిలో ఇక వేరు చేయడానికి వీలు లేకుండా జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందుటయే సాయుజ్య మోక్షము. ఇది సాధారణంగా ఏం చెప్తారంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మోక్షం అనేటటువంటిది ఉంటుంది అని ఒక సిద్ధాంతం. కానీ అద్వైత సిద్ధాంతమునందు అలా ఉండదు. అద్వైత సిద్ధాంతమునకు ప్రాణం ఎక్కడుంటుందంటే శరీరము పడిపోయిన తరువాత మోక్షం వస్తుంది అని ఉండదు. అందుకే మోక్షము 2 రకాలుగా చెప్పబడుతుంది. ఒక చోట జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్తి అంటే జీవించి మోక్షమును పొంది ఉన్నాడు. 2 విదేహముక్తి, శరీరము పడిపోయి మోక్షమును పొందాడు ఆ ఒక్క వ్యక్తి. కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు మహాపురుషులు, ప్రాతస్మరణీయులు. ఎవరి పేరు ఉచ్చరిస్తే పాపాలు పోతాయో అంతటి మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆ మహాస్వామి వారు శరీరంతో ఉండగా, అంటే మీకు అర్థం అవ్వాలి అంటే బ్రతికుండగానే ఆయన్ని జీవన్ముక్తుడు అంటారు. అంటే జీవించి ఉండి మోక్షమును పొందినవారు. అది అద్వైతానికి ప్రాణం ఆ సిద్ధాంతం. అప్పుడు ఆయన శరీరం పడిపోయాక మోక్షం కాదు, శరీరము నేను కాదు ఆత్మ నేను అన్న అనుభవంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడూ ధ్యానంలో ఉంటారు. ధ్యానం అంటే తాను ఆత్మగా రమిస్తూ ఉంటారు. అందుకే వారు ఆఖరాఖరణ ఇప్పటికీ ఉన్నాయి. కామకోటి పీఠంలోనూ కంచి వెళుతుంటే ఓ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అది దాటిన తర్వాత ఒక పెద్ద మ్యూజియం ఉంటుంది. అందులో మహాస్వామి వారు ఎక్కి ధ్యానంలోకి వెళ్ళిపోయి పరమానంద స్థితిని అనుభవించిన పల్లకీలు ఉంటాయి, మేనాలు.
వరుసగా పెట్టుంటాయి. వారు ఆ మేనాలోకి ఎక్కి కూర్చుని తనలో తాను రమిస్తూ బ్రహ్మీ ఆ బ్రహ్మానంద స్థితిని పొంది ఉండేవారు. మళ్ళీ వారంతట వారే బహిర్ముఖులయ్యేవారు. ఎప్పుడు వారివి కొన్ని అపురూప చిత్రాలు ఉంటాయి. వారు కొన్ని దేవాలయాల ముందు కూర్చుని పరమశివుడు పడుకుని ఉన్నట్టుగా ఉంటుంది ఒక క్షేత్రం. దాని కిందకి వెళ్ళి ఆయన పడుకున్నారు. ఆ భంగిమ మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. ఇప్పటికీ మహాస్వామి వారి బృందావనానికి ప్రదక్షిణం చేస్తుంటే కామకోటిలో కనపడుతుంది. ఆయన కాలు మీద కాలు వేసుకుని చుట్టుకుని పాములో పడుకొని ఉంటారు. అప్పుడు ఆయన బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఇక శరీర సంబంధం లేకుండా ఉంటారు. దాన్ని జీవన్ముక్తుడు అంటారు. శరీరంతో ఉండి ఆత్మగా నిలబడి ఉంటారు. అది మోక్షస్థితి. అందుకే ఒకప్పుడు ఆయన్ని డాక్టర్లు వచ్చి పరీక్షించి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆయన వచ్చి అన్నారు, మీరు నా శరీరాన్ని పరిశీలించి ఏం తెలుసుకున్నారో నాకు తెలుసు. నా కడుపులో ప్రేగులు ఒకదానితో ఒకటి అంటుకుపోయి ఉన్నాయి. దేనికి ఆ ప్రేగు విడిగా లేదు. ఎందుచేత అంటే ఈ శరీరానికి ఆకలి వేసినప్పుడు నేను చాలా రోజులు అన్నం పెట్టలేదు. వచ్చినటువంటి భక్తులు తన గోడు చెప్పుకుంటుంటే ఆ గోడు వింటూ ఉండిపోయేవారు. ఆయన ఏదో ఖచ్చితమైనటువంటి వేళలు, సందర్శన వేళలు, ఖచ్చితంగా వెళ్ళిపోవడం, ఖచ్చితంగా పడుకోవడం అలా ఉండేది కాదు మహాస్వామి వారి జీవితంలో. రాత్రి 3 గంటల వరకు భక్తుల గోడు విని 3 గంటలకు ఆయన స్నానం చేయడానికి వెళ్ళిపోయేవారు. ఒక్కొక్కసారి ఆయన ఉన్న ప్రదేశంలో వేల మంది చుట్టూ చేరితే దర్శనం ఇవ్వడానికి నిచ్చినేసుకుని ఆయన ఉన్న ఇంటి మీదకి ఎక్కి దర్శనం ఇచ్చేవారు చుట్టూ తిరుగుతూ. అంతటి మహాపురుషుడు కనుకనే వేళ పట్టున దీనికి పెట్టలేదు అనేవారు. నేను తినలేదనేవారు కాదు, నేను ఆత్మ ఈ దీనికి పెట్టలేదు కాబట్టి ఆకలి వేసి దీని ప్రేగులు అంటుకుపోయాయి. అందుకని కడుపులో చాలా నిప్పెడుతుంటుంది దీనికి. ఆయన అంత నిప్పితో ఉన్నారని కూడా ఎవరికీ తెలియదు. ఈ 2 కళ్ళల్లో ఒక కన్ను సరిగ్గా పనిచేయట్లేదు, అది చూడలేకపోతోంది. మీరు ఈ విషయాలన్నీ తెలుసుకున్నారని నాకు తెలుసు, కానీ ఏనాడు సన్యాసం తీసుకున్నానో ఆనాడే నాకు ఈ శరీరం మీద నేనన్న భ్రాంతి లేదు, కాబట్టి నాకు దానితో పూనిక లేదని చెప్పారు. అది దాన్ని జీవన్ముక్తులు అంటారు. ఇక శరీరంతో సంబంధం లేకుండా ఆత్మగా నిలబడి ఉంటారు. సర్వవ్యాపకత్వంతో ఎప్పుడూ ఆనందంలో రమిస్తూ ఉంటారు. అటువంటి వారు కొంతకాలం అయిపోయిన తర్వాత శరీరం పడిపోతుంది. దానికి అది లక్షణం కదా. మరి 100 ఏళ్ళు వచ్చాక మహాస్వామి వారి శరీరం పడిపోయింది. ఆ శరీరం పడిపోతున్నప్పుడు కూడా వాళ్ళేం భయపడరు, సాక్షి మాత్రంగా చూస్తారు పడిపోతోంది శరీరం అని. వారికి ఊపిరి అందకపోతుంటే ఈ శరీరం పడిపోతోంది అని తెలుసుకుని లేచి నిలబడి అమ్మగారి ఫోటో అలా పట్టుకెడుతుంటే పిలిచి ఒక్కసారి కళ్ళకద్దుకుని నమస్కారం చేసేవారు. ఈ శరీరాన్ని ఇచ్చినది అమ్మ. కామకోటి పీఠాధీశులకు అదొక నియమం, అమ్మని కూడా చూడరు, పూర్వాశ్రమం గుర్తొస్తుందని. ఎందుకంటే పీఠాధిపతి కూడా అమ్మకి నమస్కారం చేయాలి, తండ్రి చేయకూడదు. తండ్రి కొడుకైనా సరే పీఠాధిపతి అయితే కొడుక్కి నమస్కారం చేయాలి, తల్లికి మాత్రం పీఠాధిపతి అయినా నమస్కారం చేయాలి. అందుకే మహాస్వామి తల్లిని కూడా ఎన్నడూ చూసేవారు కాదు. మళ్ళీ ఆ పూర్వాశ్రమము, తల్లి కొడుకు అనుబంధాలు అన్నీ జ్ఞాపకం వస్తాయని. అటువంటి మహానుభావుడు శరీరం విడిచిపెట్టేసే ముందు మహాలక్ష్మమ్మ గారి యొక్క ఫోటో తెప్పించి ఒక్కసారి ఇలా కళ్ళకద్దుకుని నమస్కారం చేశారు. ఈ శరీరం ఇచ్చింది అమ్మ, ఇక ఈ శరీరంలోకి రాను, అందుకే ఆఖరి నమస్కారం అమ్మకి. లేచి నిలబడి కలవై వంక తిరిగారు. వాళ్ళ గురువు గారు సమాధైన ప్రదేశం కలవై వంక తిరిగి నమస్కారం చేశారు. ఇక మళ్ళీ ఈ శరీరంలోకి రావలసిన అవసరం లేని జ్ఞానం ఇచ్చిన నా గురువున్న ప్రదేశం. కన్న తల్లికి కలవైకి నమస్కారం చేసి సిద్ధి పొందారు. ఇప్పటికీ వారెప్పుడూ మారేడు చెట్టు కింద ఉండేవారు. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని ఒక గది కింద మార్చారు. వారు ఎక్కడ శరీరం వదిలిపెట్టేశారో అక్కడ ముగ్గు వేసి ఉంటుంది. అక్కడ ఇప్పటికీ మనం ప్రదక్షిణం చేయొచ్చు లోపలికి వెళ్ళి. కాబట్టి అటువంటి ముక్తి చచ్చిపోయిన తరువాత వచ్చేది కాదు, బ్రతికుండగానే మోక్షాన్ని అనుభవిస్తారు. ఆ జ్ఞానము కలిగితే ఆ ఆనంద ధారని అనుభవించడం వస్తుంది.
ఖజితపి చిదానందలహరి అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. అటువంటి మోక్షం చచ్చిపోయిన తరువాత వచ్చేది కాదురా, ఒక మోక్షం కాదు, 4 మోక్షములు ఇక్కడే అనుభవించవచ్చు. శంకర భగవత్పాదులు నిర్ధారించినటువంటి పరమ గంభీరమైనటువంటి శ్లోకం. అసలు మనం ఎన్నడూ కూడా ఊహకు కూడా అందనటువంటి విషయాలు శంకర భగవత్పాదులు జగదాచార్య స్థాయిలో మహాపురుషులై మానవాళిని ఉద్ధరించడానికి అందించినటువంటి అమృత భాండం వంటి శ్లోకం. అందులో శంకరులు అంటారు, సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చరాచరాత్మక తనుర్మధ్యే తనుధ్యానీ భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అన్నారు. స్వామిన్, హే స్వామి, భరించేటటువంటి వాడా, అందటికీ ప్రభువా, పరమశివ, కృతార్థోస్మ్యహం, అహం నేను కృతార్థుడనైనాను. ఇందుచేత ఎప్పుడో శరీరం పడిపోయిన తరువాత మోక్షం అనుభవించడం కాదు, ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోనే నేను 4 రకములైనటువంటి మోక్షములను అనుభవిస్తున్నాను. ఎలా అంటే, సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం. మొట్టమొదటి మోక్షాన్ని చెప్తూ సారూప్యం తవ పూజనే అని మొదలుపెట్టారు. శివ, నేను మీ యొక్క పూజ చేస్తున్నప్పుడు సారూప్య మోక్షమును పొందుతున్నాను. పూజ చేస్తున్నప్పుడు సారూప్య మోక్షం అంటే, సారూప్య మోక్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే, శివుడు ఎటువంటి రూపంతో ఉంటాడో అటువంటి రూపాన్నే పొందేస్తాడు భక్తుడు కూడా, అదే రూపాన్ని పొందుతాడు. అందుకే ఇప్పటికీ అరుణాచలం వెడితే చాలామందికి శివలింగం దగ్గర రమణ మహర్షి కూర్చున్నట్లు కనపడుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని చూసి చాలామంది పరమశివుణ్ణే చూసినట్లు అనుకునేవారు, అపర శివావతారం కింద కనపడేవారు. పూజ చేస్తున్నప్పుడు నేను శివుణ్ణి అగుచున్నాను కాబట్టి, నేను శివుణ్ణి అయిపోతున్నాను కాబట్టి సారూప్యం తవ పూజనే, మీ పూజ యందు నేను మీ రూపాన్ని పొంది సారూప్య మోక్షం పొందుతున్నాను. దాన్ని ఒక మోక్షం కింద చెప్తారు. శివుడి రూపం ఎలా ఉంటుందో అదే రూపాన్ని పొందుతారు. నేను యథార్థం కూడా ఒకప్పుడు కాశీపట్టణంలో అనుకోకుండా నాకు ఒక మహాపురుషుణ్ణి సందర్శించేటటువంటి అదృష్టం కలిగింది. ఆయన నాతో ఒక మాట చెప్పారు, ఏమయ్యా నా చేతి వంక చూడు అన్నారు. నేను ఆయన చేతి వంక చూశాను. చూస్తే చేతిలో త్రిశూలం ఉంది. నేను తెల్లబోయాను. అందరి గీతలు ఇలా ఉంటే ఆయన గీత ఒక్కటే నిలువుగా ఉండి త్రిశూలం వచ్చింది. అదేమిటండి త్రిశూలం ఉంది చేతిలో అన్నాను. ఆయన అన్నారు, నేను కొద్ది రోజుల్లోనే విశ్వనాథుడి యందు ఐక్యమవుతున్నానయా, వచ్చేసారి నువ్వు కాశీ వచ్చేటప్పుడు నేను ఉండను శరీరంతో, నేను విశ్వనాథుడి రూపంలో ఉంటానన్నారు. అని ఆయన నన్ను దగ్గరికి పిలిచి నా నుదురు చూడు అన్నారు. నేను దగ్గరగా వెళ్ళి చూస్తే ఈ నుదుటి మీద ఉన్న 3 గీతలకి బదులుగా స్ఫుటంగా 3 విభూతి రేఖల లోపల నుంచి కాంతులతో కనపడుతున్నాయి. ఆయన అక్కడ వరకే నాకు చూపించారు. చూపించి, నేను శివుడి రూపాన్ని పొందుతున్నాననడానికి ఇది ప్రబల సాక్ష్యం. అంత తపస్సు చేశానయ్యా జీవితంలో, 90 ఏళ్ళు వస్తున్నాయి, శివస్వరూపాన్ని పొందుతాను. వచ్చేసారి నువ్వు వచ్చినప్పుడు నేను నీకు కనపడను, విశ్వనాథుడి రూపంలో ఉంటాను. ఎందుకో నిన్ను పిలిచి చెప్పాలనిపించింది, నిన్ను పిలిచి చెప్పాను అన్నారు. నేను నిజంగా తెల్లబోయాను. ఆయన ఎందుకు పెట్టారో కూడా తెలియదు నాకు. వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించారు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. గంగ ఒడ్డును కనబడి తీసుకెళ్లారు వాళ్ళ ఇంటికి నన్ను. సారూప్యం తవ పూజనే, శివస్వరూపాన్ని పొందుతారు. పూజ చేసేటప్పుడు నేను శివరూపాన్ని పొందుతున్నాను, అది మోక్షం. ఎలా అంటే, అసలు కీలకం ఎక్కడున్నది అంటే, మనకి లోకంలో భక్తికి సంబంధించినంత వరకు భ్రమరకీటక న్యాయము అని ఒక మాట ఉంది. భ్రమరకీటక న్యాయం అంటే, పువ్వులో పురుగు ఉంటుంది. ఆ పురుగు పువ్వు లోపల తిరుగుతుంటుంది, ఆ పుప్పొడి చుట్టూ వాసన పీలుస్తూ. ఇంతలో కందిరీగి వస్తుంది తుమ్మెద, వచ్చి ఝంకారం చేస్తూ
దానికి ఉండేవి రెక్కలు రెండే, కానీ అది ఎంత వేగంగా కదుపుతుందంటే ఆ వేగానికి దాంట్లోంచి జుమ్ అని శబ్దం వస్తుంది. కందిరీగా ఇంతలా కందిరీగా తుమ్మెద తిరుగుతోంది అనుకోండి, మన ప్రయత్నం లేకుండానే మనకి కొంచెం ఉద్విగ్నత కలుగుతుంది, అది మీదకు వస్తుందేమో కుడుతుందేమో అని. అలా చూస్తాం. ఈ పురుగు పువ్వులో ఉంటుంది, పైన కందిరీక జుమ్ అని శబ్దం చేస్తూ తిరుగుతుంది. తిరుగుతున్నప్పుడు ఈ పురుగు ఏం చేస్తుందంటే తన బుద్ధినంతటినీ కేంద్రీకరించి కళ్ళెత్తి అలా చూస్తుంది సీతాకోక చిలుక వంక, ఆ కందిరీగ వంక. మొత్తం ధ్యానం అంతా కూడా దాని మీదే పెట్టి చూడడంలో కొద్ది నిమిషాలకి ఇది కందిరీగై ఎగిరిపోతుంది, శరీరం మారిపోతుంది, మారిపోయి కందిరీగ అయిపోతుంది. భ్రమర కీటక న్యాయం అంటారు దాన్ని సంస్కృతంలో. అలా మారతాయి కీటకాలు, భ్రమరములై ఎగిరిపోతుంటాయి. అంటే పూర్తి దృష్టితో అలా చూసిన కారణం చేత దేన్ని అలా చూశాడో అది తానైపోతుంది. పూజలో అలా చూడు భగవంతుడు, అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. అందుకే నా రుద్రో రుద్రమర్చయేత్ అని మహన్యాసంలో ఒక మాట చెప్తారు. అసలు రుద్రుడివి కాకుండా నువ్వు రుద్రుణ్ణి పూజ చెయ్యలేవు. రుద్రుడివి కావాలంటే న్యాసము అని ఒక మాట ఉంటుంది. న్యాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే నిక్షేపించుట అని. ఉపన్యాసము అన్నాను అనుకోండి, ఉప అంటే సమీపమునందు. దేని సమీపము? భగవంతునికి సమీపంలో నా బుద్ధిని న్యాసం చేశాను. న్యాసం చేశాను కాబట్టి బుద్ధి భగవంతుడికి దగ్గరగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఆలోచనలే మనసులో తిరుగుతుంటే ఆ మాటలే నాలోంచి ఉపన్యాసంగా పైకొస్తున్నాయి. నా బుద్ధి అక్కడి నుంచి దూరంగా తొలగిపోయింది అనుకోండి, ఇంకో విషయం మీదకి వెళ్ళిపోయింది అనుకోండి, ఉపన్యాసం అయిపోతుంది. ఎందుకని? బుద్ధి అక్కడ లేదు భగవంతుడి దగ్గర, ఇంకో వైపుకి వెళ్ళిపోతే ఆగిపోతుంది. కాబట్టి ఉపన్యాసము, న్యాసము అంటే నిక్షేపించుట. మహన్యాసము, మహన్యాసము అంటే మహత్ అంటే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమశివ తత్వం. ఆ పరమశివ తత్వాన్నంతటినీ కూడా న్యాసం అంటే తన శరీరంలోకి చేరుస్తాడు, నిక్షేపిస్తాడు. ఆ శివతత్వాన్ని లాగుతాడు, అన్ని వైపుల నుంచి లాక్కుని తన శరీరంలోకి తీసుకుంటాడు. తీసుకుంటే ఆ మహాన్యాసం చేసినప్పుడు బాగా బుద్ధిని నిలబెట్టి న్యాసం చేస్తే అసలు ఒళ్ళు పులకరింతలొచ్చి రోమాంచితమై అపారమైనటువంటి తేజస్సుతో తాను వేరొక శివస్వరూపుడవుతాడు. అయి శివుణ్ణి పూజ చేస్తాడు. అప్పుడు నా రుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు కాకుండా రుద్రుణ్ణి పూజ చేయకూడదు. అందుకని మహాన్యాసం. అందుకే మహాన్యాసం చేసినప్పుడు పంచాంగన్యాసము అని విడగొట్టారు పెద్దలు. 5 అంగన్యాసములు జరుగుతాయి. 5 అంగన్యాసములు జరిగినప్పుడు ఒకటి శిఖ నుండి అస్త్రము వరకు జరుగుతుంది. జరిగినప్పుడు 31 న్యాసములు జరుగుతాయి. రెండవ సమయంలో తల నుండి పాదముల వరకు జరుగుతుంది, అప్పుడు 10 న్యాసములు జరుగుతాయి. పాదముల నుండి తల వరకు జరుగుతుంది, 5 న్యాసములు జరుగుతాయి. మళ్ళీ గుహ్య ప్రదేశం దగ్గర నుంచి, ముట్టుకున్నప్పుడు చేతులు కడుక్కుంటారు, అందుకే గుహ్య ప్రదేశం నుంచి మస్తిష్కం వరకు జరుగుతుంది, అప్పుడు 5 న్యాసములు జరుగుతాయి. అలాగే హృదయస్థానము నుండి అస్త్రము వరకు న్యాసం జరుగుతుంది, అప్పుడు 5 న్యాసములు జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు 31, 10, 41, 5, 46, 5, 51, 5, 56, 56 న్యాసములు పంచాంగ న్యాసంగా మహాన్యాసం నడుస్తుంది. నడిస్తే అంటే దాని మీద బుద్ధి కేంద్రీకరించాలి. దాని మీద బుద్ధి కేంద్రీకరించకుండా ఆవలిస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ అదేమిటో అర్థం కాకుండా ఇటు తిరిగి నమస్కారం పెట్టంటే ఇలా, ఇలా అంటే ఇలా అంటే న్యాసం అవుతుందని నేను చెప్పలేను. అసలు ఆ మహాన్యాసము యొక్క వైభవం తెలిసి ఆ మంత్రం చదువుతుండగా, అందుకే మహాన్యాసం చేసేటప్పుడు తను చదువుకుంటూ చదవడం కన్నా వశిష్ఠ స్థానం యొక్క ఉపకారాన్ని పొందమని చెప్తారు. వశిష్ఠ స్థానం అంటే బ్రహ్మస్థానం. బ్రహ్మస్థానం యొక్క తోడ్పాటు తీసుకొని అది చదువుతున్నప్పుడు బుద్ధిని న్యాసం చెయ్యాలి ఆ శబ్దం మీద. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని దాని మీద న్యాసం చేసి అన్ని దిక్కులా ఉన్నటువంటి పరమశివుని యొక్క తలలను చెప్తారు. అదిగో సజ్జోజాతం, అఘోరం, తత్పురుషం, ఈశానం, వామదేవం అని చెప్తున్నప్పుడు ఆ ముఖాల వంక చూస్తూ ఒక్కొక్క ముఖం ఒక్కొక్క దిక్కుని చూస్తూ ఏం చేస్తూ ఉంటుంది, దాని వైభవం ఏమిటి అన్నది లోపల నడుస్తూ ఉండగా
పరవశంతో రోమాంచితమై ఆ భగవంతుని యొక్క తేజస్సుని, పరమశివ తేజస్సును అంతటినీ తనలోకి తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు తత్వత తేజస్సు రీత్యా ఆయన శివుడు అవుతాడు. అప్పుడు ఆయన శివుడైతే అభిషేకం వరకే పనికొస్తాడు. తర్వాత ఆ న్యాసంతో లేచి ఇంట్లోకి వెళ్ళడానికి పనికిరాడు. ఆ తేజస్సును తట్టుకోదు కాబట్టి దిగ్విమోకం చేయాలి. మళ్ళీ ఆ తేజస్సుని ఏ మహత్స్వరూపంలోంచి తను పుచ్చుకున్నాడో అందులోకే మళ్ళీ అప్పజెప్పేస్తాడు. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి బ్రహ్మాండానికి అప్పజెప్తాడు. అప్పజెప్పి ఈ పుణ్యాన్ని మాత్రం తన ఖాతాలోకి తీసుకుంటాడు. అభిషేకాన్ని తీసుకుని బయలుదేరతాడు ఇంటికి. అసలు నిజంగా నమకం చమకం జరుగుతున్నప్పుడు నమక చమకముల యొక్క వైభవాన్ని తెలుసుకుని ఆ మంత్రం చదువుతూ ఉండగా పరమశివ వైభవాన్ని లోపల భావన చేస్తూ తదేక దృష్టితో అభిషేకం చేశాడనుకోండి, 2 సిద్ధిస్తాయి. ఒకటి, అలా అభిషేకం చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞాశాలి ఎవరైనా మూర్తికి అభిషేకం చేస్తే మూర్తి విశేషమైన తేజస్సుని పుంజేసుకుంటుంది. అప్పటి వరకు ఒక తేజస్సు ఉంటుంది. అలా అభిషేకం చేశారనుకోండి, ఆ మూర్తికి జీవకళలు పెరిగిపోతాయి. ఎంత కొట్టొచ్చినట్టుగా తేజస్సు వచ్చేస్తుంది మళ్ళీ అలంకారం చేసేటప్పటికి. 2, ఎవరు అలా అభిషేకం చేశాడో ఆయన గొప్ప తేజస్సుని పొందుతాడు. అది నా రుద్రో రుద్రమర్చయేత్. శివుడు కాకుండా శివుణ్ణి నువ్వు ఆరాధించలేవు. కాబట్టి అసలు పూజ చేసేటప్పుడు సారూప్యం తవ పూజనే అని శంకర భగవత్పాదులు అన్నారు. అంటే ఆ మాటకు అర్థం ఏమిటంటే, ఎప్పుడూ నేను కోటేశ్వరరావుని, పనికి మాలినవాణ్ణి, చేతకానివాణ్ణి అంటూ కూర్చుని పూజ చేయడం కాదు. ఒక కీటకము కందిరీగని చూస్తూ దృష్టంతా దాని మీద పెట్టేసిన కారణం చేత తాను కందిరీగ ఎలా అయిపోయిందో అలా పరమశివుని యందు దృష్టి పెట్టాలి. అలా దృష్టి పెట్టినటువంటి కారణం చేత తాను శివ తేజస్సుని పొందేస్తుంటాడు. దీన్నే శివమహాపురాణంలో ఒక విశేషం చెప్తారు. అందుకే నమక చమక వైభవాన్ని జాగ్రత్తగా తెలుసుకుని ఆ శివతత్వం బాగా వంట పట్టినటువంటి వాడు అభిషేకం చేసి దిగ్విమోకం చేసి బయటికి రాగానే పూజామందిరంలోంచి ఎవరైనా ఆయన్ని కానీ చూస్తే ఆ చూసిన వాడికి త్రివేణీ సంగమ స్నాన ఫలితం వేసేయమన్నారు. ఆయన బట్ట విప్పకముందు, అంటే ఆయన పూజ చేసుకుని బయటికి వచ్చినటువంటి బట్ట విప్పి మామూలు బట్ట కట్టేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఇక ఉండదు. ఆయన ఆ పూజ బట్టలతో దిగి రాగానే ఆయన దగ్గరికి వెళ్ళి చూశారనుకోండి, వెంటనే ఏం వెయ్యాలంటే అలా చూసిన వాడెవడో వాడికి త్రివేణీ సంగమ స్నాన ఫలితం వేసేయమన్నారు. సంకల్ప సహితంగా చేసినట్టే. అంటే అది శివస్వరూపాన్ని చూసినటువంటి ఫలితం. దాన్ని త్రివేణీ సంగమ స్నాన ఫలితంతో సమానంగా దర్శనం చేసిన వాడి ఖాతాలో వేస్తారు. అంటే పూజ చేసేటప్పుడు కేవలంగా పూజ చేస్తున్నామని కాకుండా అసలు ఆ తేజస్సు, ఆ మూర్తిని చూస్తున్నప్పుడు ఎంత ఆనందం అనుభవించాలి అన్నది చెప్తుంది. అందుకే అసలు నమక చమకాలు కాదండి, అసలు నమక చమకాల వరకు ఎందుకు, అక్కడ వరకు వెళ్ళమని చెప్పలేదు యజుర్వేదం. యజుర్వేదం ఏం చెప్పిందంటే ఎవరికి ఫలితం వస్తోందని చెప్పిందంటే అభిషేకం వరకు అక్కర్లేదు. ఎక్కడ అసలు శివతేజస్సుని పుంజుకు నిలబడిపోతాడంటే భక్తుడి కోరికలన్నీ ఎక్కడ తీరిపోతాయి అంటే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే అంది. జపన్, అభిషేకం చేయమని చెప్పలేదు. నువ్వు జపం చేయి, రుద్రాన్ని నమక చమకాల్ని జపం చేయి. కూర్చుని ఆ భావనతో వెన్నుపాము నిటారుగా పెట్టి శివ తేజస్సుని నమక చమకాల్లో చెప్పిన వాటి వ్యాఖ్యానాలు మనసులో మెదులుతుండగా ఆ శివతత్వాన్ని అదే దృష్టితో చూస్తూ మధ్యలో ఆఫీస్కి వెళ్ళాక ఏమవుతుంది, ఇవాళ కూరలు ఏం తెచ్చుకోవాలి, రేపు తాడేపల్లిగూడెంలో ఉపన్యాసం ఏం చెప్పాలి, ఇవి కాదు. ఆ శివ తేజస్సునందే మనసు పెట్టి అసలు శివలింగ స్వరూపాన్ని ధ్యానం చేస్తే చాలు. ఎలా చేస్తావు? ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. పాతాళం దగ్గర నుంచి స్వర్గలోకం వరకు పెరిగిపోయినటువంటి బ్రహ్మాండ స్వరూపమైనటువంటి శివలింగం, దాని మీద చంద్రబింబం,
చంద్రబింబం నుంచి పడుతున్నటువంటి అమృతధార, ఆ అమృతధారలో తడిసిపోయినటువంటి శివలింగం. అసలు ముందు అది ధ్యానం చెయ్యాలి. అది ఏమీ లేకుండా ఉత్తినే నేను గడగడ గడగడ చదివేస్తానండి, నేను అభిషేకం చేసేస్తానండి అంటే ఆ ధ్యానం లేనిది నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ తాదాత్మ్యత ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అసలు ముందు అందుకే లఘున్యాసము మహన్యాసము అని రెండు కింద విడిపోతుంది అభిషేకంలో. న్యాసం చేసేటప్పుడు మహాన్యాసంతో ఒకసారి చేస్తారు, ఒక్కొక్కసారి దాని యందు నిష్ణాతులైతే లఘున్యాసం చేసి అభిషేకం చేసేస్తారు. ఆ చేసేటప్పుడు అలా ధ్యానం చేస్తే నీవు శివుడు అవుతావు. ఎలా అవుతావో తెలుసా? నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, శివలింగం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. దానికి కరచరణాదులు ఉండవు, కాళ్ళు చేతులు ఉండవు, అరూపరూపి అంటారు. అందుకే ఇప్పుడు ఆ శివలింగ రూపం ఇలా గుండ్రంగా ఎందుకు వస్తుందంటే మనని అనుగ్రహించడానికి అలా వచ్చింది. నీ రూపంబు కనంగా నాకున్ దృష్టి లేదు అంటాడు దుర్జటి. అసలు నిన్ను నేను ఎలా చూడాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వే అనుగ్రహించి నాకు చూపించవయా, అసలు నువ్వు ఎలా ఉంటావో అంటాడు. నీ రూపంబు తలంపగా తుది మొదల్నే కాన నీవైన చోర అరారమ్మనియంచు చెప్పవు వృధారంభంబులింకేటికిన్ పాలన్ముంచుము నిటముంచు మిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామర్చిత పాద పద్మజుగళా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. నాకు అర్థం కావట్లేదు అసలు ఈ శివలింగ తత్వం. ఈశ్వర నువ్వే చెప్పు, పాలను ముంచుతావో నీళ్లలో ముంచుతావో నీ ఇష్టం, చెప్పినా చెప్పకపోయినా నీ ఇష్టం, చెబితే నాకు అర్థం అవుతుంది, లేకపోతే నాకు అర్థం అవట్లేదు అన్నాడు. ఇలా ఉంటుంది శివలింగం. ఇలా ఉన్న శివలింగం మన కోసమని తగ్గుతూ వచ్చి అలా కనపడుతోంది అభిషేకం పొందడానికి. అది నిజానికి వ్యాప్తి చెందింది అనుకోండి. ఇలా ఉన్నది ఇలా 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 అలా చుట్టుకుంటూ వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఏమిటి? శివలింగం. అప్పుడు నేనెవరు? అందులో నేనున్నప్పుడు నేను శివుణ్ణి. శివలింగం కన్నా భిన్నమన్న భావనతో మొదలు పెట్టకూడదు. నువ్వు కూడా అందులో అంతర్భాగానివి. మరి పూజ ఎలా చేస్తావు? అందులో నువ్వు అంతర్భాగం అయితే నువ్వు దానికి ఎలా చేస్తావు అంటే, శంకరులు వేరొక చోట చెప్తారు షట్పదిలో, కెరటము సముద్రమును పూజించినట్టు. కెరటం ఎక్కడిది? సముద్రంలోనే పుట్టింది. ఎక్కడ పరిగెడుతుంది? సముద్రంలోనే వెడుతుంది. ఎక్కడ విరిగిపోతుంది? సముద్రంలో విరిగిపోతుంది. ఎందులో కలిసిపోతుంది? సముద్రంలో కలిసిపోతుంది. కానీ సముద్రము కన్నా కెరటము భిన్నముగా కనిపిస్తోందా లేదా? సముద్రంలో కెరటం వస్తోందంటాడు. నిజంగా సముద్రం లేకపోతే కెరటం ఉంటుందా? సముద్రము లేని కెరటం లేదు, కెరటం లేని సముద్రం ఉంటుంది. మీరు సముద్ర మధ్యంలోకి వెళ్ళారనుకోండి, ఓడలో కెరటాలు ఉండవు. కెరటము సముద్రాన్ని పూజ చేస్తే ఎలా ఉంటుందో శివలింగ ధ్యానము చేసి అభిషేకం చేయడం అలా ఉంటుంది. అప్పుడు తాను శివుడు అవుతాడు. అప్పుడు ఆ తేజస్సు పొందుతాడు. అప్పుడు ఆ వాక్కుకు ఆ బలం వస్తుంది, ఆయన ఆశీర్వచనానికి ఆ శక్తి వస్తుంది, తాను తరిస్తాడు. అప్పుడు రోమాంచితమైపోయి పరమానందంతో అందుకు వశిష్ఠ సహాయం తీసుకోండి అనడానికి కారణం ఏమిటో తెలుసా? గురు సహాయం తీసుకోండి అనడానికి బ్రహ్మస్థానం అని అనరు అక్కడ. వశిష్ఠ సహాయం తీసుకోండి అని ఎందుకంటారంటే, నువ్వు అటువంటి వాక్కు మనసు పని చెయ్యనటువంటి ఆనందం అనుభవించేస్తుంటే అది తెగిపోకుండా ఉండడానికి ఆయన చదువుతూ ఉంటాడు సుస్వరంతో. నువ్వు రమించిపోతూ చేస్తుంటావు. అంతేగాని పక్కవాడితో మాట్లాడుతూ, వాడితో మాట్లాడుతూ, వీడితో మాట్లాడుతూ, సెల్ ఫోన్ మాట్లాడుతూ నమ్మకం చదవడం, చమకం చదవడం, అదే నమ్మక చమకాలు చదవడం అంటే. అలా రమించిన వాడెవరు ఉంటాడో వాడు శివరూపమునే పొందుతున్నాడు, కీటకము భ్రమరమైనట్టు. కాబట్టి శంకరులు అన్నారు, ఎప్పుడో రావడం ఏమిటి సారూప్యమోక్షం? ఇప్పుడే ఇక్కడే ప్రతిరోజు పొందుతున్నాను. నిన్ను అభిషేకం చేస్తున్నప్పుడు, నిన్ను పూజ చేస్తున్నప్పుడు నేను సారూప్యాన్ని పొందుతున్నాను. నీలా నేను అయిపోతున్నాను. కాబట్టి ఆ మోక్షం నాకు వస్తోంది. కాబట్టి సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం. శ్లోకాన్ని కొద్దిగా మార్చి చదవాలి అప్పుడు వ్యాఖ్యానం సమయంలో. కాబట్టి నాకు సామీప్య మోక్షం వస్తోంది. ఎప్పుడు అంటే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం. శివ మహాదేవా అని నేను బ్రహ్మాండమైనటువంటి కీర్తన చేస్తున్నప్పుడు నేను సామీప్య మోక్షమునందున్నాను. సామీప్యం అంటే దగ్గరగా ఉండడం. దగ్గరగా ఉంటే సామీప్యం అంటారు. అప్పుడు శివుడు ఇలా కూర్చుని ఉంటే శివుడికి పాదాలకు దగ్గరగా కూర్చుంటాడు. ఎలా జరుగుతాడు అలా?
జరగడానికి శివుడు అక్కడ ఉన్నాడండి అంటే వెళ్ళి కూర్చోవచ్చు, శివుడు అంతటా ఉన్నాడు. మరి నువ్వు ఎలా దగ్గరికి వెడతావు అంటే సంకీర్తనే, సంగీతంలో రెండు ఉంటాయి, కీర్తన కృతి అని రెండు ఉంటాయి. కీర్తన అంటే భగవంతుని యొక్క గుణములను కీర్తన చేయడం, భగవత్ తత్వాన్ని కీర్తించడం. ఇంకొకటి ఉంటుంది, దాన్ని కృతి అంటారు. కృతి అంటే భగవత్ తత్వానికి సంబంధించినటువంటి విశేషాల్ని తాను అనుభవించి గానం రూపంలోకి తీసుకురావడం. కీర్తన చేసేటప్పుడు ఏమవుతుందంటే, అందుకే కీర్తనకి సుఖబ్రహ్మ. ఆ కీర్తన చేసేటప్పుడు ఏమవుతుందంటే పరమ సంతోషాన్ని పొందేస్తాడు. ఆనందంతో ఆ కీర్తన చేస్తూ 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 పాట పాడుతూ శివమహాదేవేతి సంకీర్తనే నాదం అని ఒక మాట ఉంటుంది. త్యాగరాజస్వామి నాదతను మనిషం శంకరం అంటారు. నాదము ఎవరు అంటే పరమశివుని యొక్క స్వరూపము. నాదం అంటే స్వరము రాగము అని రెండు సంగీతంలో ప్రక్రియలు. గానం చేస్తుండగా 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 ఈ శబ్దమంతా ఎక్కడ నుంచి ఉత్పన్నమవుతోందో చెవులు మూసుకుని వింటే లోపల నుంచి జుమ్ అని శబ్దం వస్తూ ఉంటుంది. లోపల నుంచి ఎక్కడ ధ్వని బయలుదేరుతోందో అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక్క క్షణం ఆపేస్తాడు పాటని. ఆపేసి ఆ నాదమునందు లీనమైపోతాడు. ఆ నాదమునందు లీనమైపోయినప్పుడు తాను శివుడైపోయి ఉన్నాడు, శివుడికి దగ్గరగా జరిగిపోయాడు. ఆ నాదమే శివుని యొక్క శరీరము. అక్కడికి వెళ్ళిపోతాడు. అందుకే సంగీతం నాదోపాసన అనడానికి కారణం అదే. ఉపాసన అని పిలవడానికి కారణం అందుకొచ్చింది. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుభవిస్తూ ఉంటారు. మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితారు వారు అమ్మవారిని కీర్తన చేస్తుంటే ఎంత సామీప్యమునకు వెళ్ళిపోగలిగేవారంటే, ఆయన చిట్ట చివర మహారాజు పరిగెత్తుకొచ్చి చెప్పాడు, నా ఏనుగు శ్మశానంలోకి వెళ్ళి ఘీంకరిస్తోంది, అమంగళం జరుగుతుంది, ఎవరో మహాత్ముడు వెళ్ళిపోతాడు, నాకు ఆపద వస్తుందేమో అనుకుంటున్నానన్నాడు. నీకేం అవదన్నారు అని ఆయన గమనించారు. నేనే శరీరం విడిచిపెట్టే సమయం ఆసన్నమైపోయిందని శిష్యులందరినీ పిలిచి పాట పాడమని పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేశారు. చేసేటప్పటికీ సామీప్యం ఇక్కడే అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండగా ఆయనలోంచి జ్యోతి బయటికి వచ్చి పూజామందిరంలో ఉన్న కామాక్షి మూర్తి యందు ఐక్యమైపోయింది. దీక్షితారు వారు ఒరిగిపోయారు. సామీప్యం భగవంతుడికి దగ్గరగా పెడతారు. ఆ వెళ్ళిన స్థితిలో పూజ మనకు అర్థం కాదు. అందుకే ఎప్పుడూ ఎవరి పూజ చూడవద్దు అని చెప్తారు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతుంటారు కొంతమంది, మీరు పూజ చేసుకుంటుంటే ఒకసారి చూడమండి అని. నిజంగా మహాత్ముల పూజ ఎలా ఉంటుందో తెలుసా? పిచ్చడి పూజ ఎలా ఉంటుంది. ఎప్పుడూ ఒక్క స్థాయిలోనే కొట్టుకునేవాడి పూజ గురించి నేను చెప్పట్లా, నేను శంకర భగవత్పాదులు చెప్పినటువంటి స్థాయి గురించి చెప్తున్నాను. ఖచ్చితపి చిదానందలహరి, ఎవరో ఒక్కడున్నాడమ్మా అలాంటివాడు అని. నిజంగా అలా పూజ చేసేటటువంటి వాడి పూజ పిచ్చివాడి పూజలా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన భంగిమలు, ఆయన తాదాత్మ్యత, ఆయన స్థితి ఆ పూజలో అలా ఉంటాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. భగవంతుడికి పూజ చేసేటప్పుడు తాను ఈశ్వరుడికి ఉపచారం చెయ్యాలి కదా. ఉపచారం చేయడానికి దగ్గరగా కూర్చున్నారనుకోండి, ఇప్పుడు మీరు ఓ ఉదాహరణకి చెప్తున్నాను, నాకు చెయ్యమని కాదు, అలాంటి కోరికలు నాకు లేను లేవు. ఉదాహరణకి చెప్తున్నాను, ఏదో నా పాదాలకి నమస్కారం చేసి నా పాదాల మీద 2 పువ్వులు వేద్దాం అనుకున్నారనుకోండి మీరు. నేను నా పాదాలు అసలు మీకు అనుగ్రహిస్తే కదా, నేను నా పాదాలు అక్కడ పెడితే కదా మీరు పూజ చేయడం. ఒక్కనాటికి నేను పుచ్చుకోనండి అలా పూజ అన్నాను అనుకోండి, మీరు చేయగలరా పూజ? నేను నా 2 పాదాలు అలా గుండ్రంగా ఉన్న పాదపీఠం మీద పెట్టాను అనుకోండి, ఇప్పుడు మీరు పూజ చేద్దామని నా పాదాల దగ్గర కూర్చున్నారు, మీకు పరవశం కలిగింది. అలా కాదు, ఒక్కసారి ఆ 2 పాదాలు నా చేతుల్లో పెట్టండి అన్నారు. ఇప్పుడు మీరు లాక్కుంటారా, నేను పెట్టాలా మీ చేతిలో? నేను పెట్టాలి. ఇదే భాగవతంలో పోతన గారు వర్ణిస్తారు. కదలిన బాహుపద క్రమంబున రమమసూపెడి నూపురములవాణి అంటారు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేయాలి? ఓయ్ కోటేశ్వరరావు పట్టుకో నా పాదాలు అని 2 పాదములు ఎత్తి చేతుల్లో పెట్టాడు అనుకోండి, ఆయన పాదములకు పెట్టుకున్న మంజీరముల యొక్క ధ్వని వినపడుతుంది. అది పక్కనున్న వాడికి ఎవరికైనా వినపడుతుందా? ఎవడు అలా కూర్చున్నాడో వాడికే వినపడుతుంది ఆ మంజీరముల శబ్దం. ఇప్పుడు ఇలా అంటాడు, ఆ 2 చేతుల్లో పెడతాడు శివుడు. గృహీత్వా హస్తాభ్యాం
శిరసి నయనే వక్షశివహన్. శివానంద లహరిలోనే చెప్పారు శంకరాచార్యుల వారు శ్లోకంలో. ఆ చేతుల్లో పట్టుకున్నాడు. పట్టుకుని ఊరుకోగలడా? అబ్బా శంకరా, తల మీద పెట్టండి ఒక్కసారి పాదాలు అని గభాంలో వంగాడు. ఆయన 2 పాదాలు తల మీద పెట్టారు. ఆయన సరిగ్గా 2 పాదాలు ఊంచుకోవడానికి అవకాశం ఉంటుందా తల మీద పెట్టినప్పుడు? అదేమన్నా గుండ్రంగా ఉంటుందా? ఆ పాదాలు జారతాయి. అందుకని ఆయన దగ్గరికి రా అని నా భుజాలు 2 మీద 2 పాదాలు వేశారు. ఇప్పుడు ఆ స్పర్శ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. పరమశివ పాదాలు తగులుతున్నాయి. ఆనందపడిపోయాడు. ఆయన ఇలా వంగి చెమటలు పట్టేసి పరవశంలో ఉన్నాడు. నీకేమవుతుందా, నీకేమర్థమైందా పూజ చూస్తే? ఆయనకేం రాదండి ఏమిటో అలా వంగున్నాడు కాసేపు అంటారు. అందుకే మహాత్ముల యొక్క పూజ ఎప్పటికీ ఎవరికీ అర్థం కాదు. అది సాధ్యం కాదు అర్థం చేసుకోవడం. ఎందుకనంటే ఆయన జరుగుతాడు ఈశ్వరుడికి దగ్గరగా. ఆ జరగడం అనేటటువంటిది ప్రజ్ఞా విశేషం. అది కొన్ని కోట్ల జన్మల తర్వాత భక్తి ద్రవిస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కామము చేత ఘనీభవిస్తుంది, భక్తి చేత ద్రవీకరింపబడుతుంది. అంటే ద్రవంగా మారుతుంది. ఎందుకో తెలుసా? కామం ఉందనుకోండి, కోరికతో చేస్తున్నాను అనుకోండి, నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళి వాళ్ళని చూడడం, ఏదో అదేంటి వాళ్ళు నాకే దక్కాలని కోరిక, వాళ్ళు నాతోనే ఉండాలని కోరిక నాకు ఉన్నాయనుకోండి, అప్పుడు వేడుంటుంది లోపల. వాడు నాకు దక్కడేమో, నాకొక్కడికే ఉండడేమో, పక్కవాడితో కూడా ఉంటాడేమో, నాతోనే స్నేహం చేయడేమో, అది వేడిని కల్పిస్తుంది. వేడిని కల్పిస్తే ఏమవుతుందంటే గట్టి పడిపోతుంది మనసు. గట్టి పడిన కొద్దీ వికృత చేష్టలు చేస్తుంది. ఏదో నాకు దక్కలేదని కోపం వచ్చిందనుకోండి, ఎంత దూరమైనా పోతాడు. అది వికృత చేష్టలు. అందుకే ఎవరో ఓ పిల్లని చూడడం, ఈమె నాకు దక్కాలి, ప్రేమించానంటాడు, ఉతిరి కామించాడు. ఇప్పుడు ఆ పిల్ల దక్కలేదు, యాసిడ్ పోస్తాను, కత్తితో పొడుస్తాను, వెంట పెడతాను, బాధ పెడతాను. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే కామం గట్టిపడేట్టు చేస్తుంది, ప్రేమ కరిగిపోయేటట్టు చేస్తుంది. మీరు ఓ మంచు ముక్కని తెచ్చి అక్కడ పెట్టారనుకోండి, కరిగిపోతుంది కాసేపటికి. పాలలో పంచదార వేశారనుకోండి, ఇక పంచదార కాసేపటికి కనపడదు, పాలలో కరిగిపోయి పాలలో తీపిగా మారిపోతుంది, ఇక విడదీయలేరు. అలా కరిగిపోయేటటువంటి గుణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక్క భక్తి నుండే వస్తుంది. అలాంటి భక్తి ఏర్పడాలంటే ముందు కొన్ని వేల జన్మలలో సాధన ఉండాలి. ఆ సాధన లేకుండా అసలు అలా చేయను లేడు, అలా చేద్దామన్న ఆలోచన ఉండదు. ఒకవేళ వాడికి అటువంటి పూజ చూసినా అర్థం కాదు. ఇంకా ఎక్కడో ఉన్నాడు. ఆ స్థాయికి ఎదగడం అంత తేలికైన విషయం ఏం కాదు. అందుకే ఖచ్చిత పిచిదానంద లహరి అంటారు సౌందర్య లహరిలో. ఎవడో ఒక్కడమ్మా, అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్. ఇప్పుడు అలా భుజాల మీద తల మీద పెట్టుకున్నాడు. ఆ పాదాలు మళ్ళీ తీసి జాగ్రత్తగా చేత్తో పట్టుకున్నాడు. స్వామి ఒక్కసారి కళ్ళకు అద్దుకుంటాను, అద్దుకో. ఇప్పుడు కళ్ళకు అద్దుకుని ఊరుకుంటాడా? ఆ 2 పాదాలు ఇలా పైకెత్తి, ఆ వేళ్ల చివరి భాగాలు పూల పొట్లాల్లా, చిన్నప్పుడు అమ్మ తుమ్ములు వస్తే కర్పూరం చిన్న తిత్తి చీరలో మూట కట్టి ముక్కు దగ్గర పెట్టినట్టు మెత్తగా ఉంటాయి వేళ్ల చివర్లు. ఆ వేళ్ల చివర్లు కళ్ళకేసి రాసుకుంటాడు. ఆ కను గుడ్డు మీద రెప్ప మీద వేలి చివర్లు రాసుకుంటుంటే పరమానందాన్ని పొందేస్తాడు. వక్షశివహన్. ఇంకా దగ్గరగా జరిగి నా గుండెల మీద పెట్టు స్వామి అంటాడు. గుండెల మీద పెట్టుకుని ఆ పాదాలు పారవస్యంలో ఇలా పరవశించిపోతాడు. నీకేమర్థం అవుతుంది ఆ పూజ? నీకంటే మిమ్మల్ని కాదు, నాలాంటి వాడికి. అందుకే పెద్దలు తలుపేసుకు పూజ చేస్తారు. అది కారణం. అందరి ముందు కూర్చుని పూజ చేయకపోవడానికి కారణం అది. ఏకాంతంలో పూజ ఎందుకు చేస్తారంటే అదే క్రమక్రమంగా బాగా ఎక్కువ అయితే ఏమవుతుందంటే ఏది మొదలు పెట్టనివ్వండి జారిపోతారు ధ్యానంలోకి. నేనంటే ఇలా చెప్తున్నాను కానీ పెద్దవారు అయిపోయిన తర్వాత కామకోటి మహాస్వామి వారిని ఏది ఆ సౌందర్య లహరిలో ఒక్క శ్లోకం స్వామి అనుగ్రహ భాషణంలో చెప్పండి అంటే సుధా సింధోర్ మధ్యే అనేవారు. కళ్ళు మూసుకొని అలా ఉండిపోయేవారు. ఆయనకి కనపడేది ఆ సుధా సముద్రం, దాంట్లో ఉన్నటువంటి మణిద్వీపం, అవన్నీ కనపడి ఆనందంతో పరవశం పొందేసి మళ్ళీ కాసేపటికి కళ్ళు తెరిచి 4 మాటలు చెప్పేవారు. వట విటపి సమీపే అన్నారనుకోండి, దక్షిణామూర్తి గురించి చెప్దామని, అంతే కళ్ళు మూసుకుని రమించిపోయేవారు. అంతే.
ఇక్కడ దర్శనం అవుతుండేది. సామీప్యం, అప్పుడు దానికి ముందు శివమహాదేవేతి సంకీర్తనే, శివ మహాదేవ అని కీర్తన చేయడంలో నోటితో ఏదో పాట పాడడం కాదు, అర్థం బద్ధం లేకుండా ఊరికే పాట పాడడం కాదు, ఆ పాట పాడేటప్పుడు జరిగిపోతాడు శివుడి దగ్గరికి. అలా జరిగిపోవాలంటే దాని అర్థం తాత్పర్యం తెలిసి ఉండాలి. ఏమీ తెలియకుండా అది పాడితే నీకేమిటి అర్థం అవుతుంది? ఏదో ఇంకో రాష్ట్రం భాషలో ఇక్కడికి వచ్చి కూర్చుని మంగళహారతి పాడినట్టు ఉంటుంది. నీకేం అర్థం అవుతుంది అప్పుడు? అది అర్థం అయితే కదా నువ్వు రమించడానికి. అందుని ముందు అసలు ఆ కీర్తన పాడేటప్పుడు పెద్దల యొక్క కీర్తన యొక్క భావమన్నా తెలిసి ఉండాలి. మహాపురుషులు కీర్తన చేసేటప్పుడు భావమే కీర్తన అవుతుంది. ఆ కీర్తన చేసేటప్పుడు శంకర నేను మీకు సామీప్యమయ్యాను, దగ్గరైపోయాను, ఎంతో ఆనందం అనుభవించేశాడు. పూజ అయిపోయింది, నీరాజనం ఇచ్చేశాడు. ఆ నీరాజనం కూడా ఏం మామూలుగా ఉంటుందనుకుంటున్నారు ఏమిటి? నేను వేదిక మీద చెప్పకూడదని చెప్పట్లేదు, కానీ తూర్పుగోదావరి జిల్లాలోనే జరిగింది ఒకానొకప్పుడు. అల్లుడు మామగారు ఎంతకీ భోజనానికి రావట్లేదు ఏమిటని మామగారు ధ్యానం చేసుకుంటున్న గదిలోకి వెళ్ళాడు. పుసుక్కుని తలుపు తీసి అమ్మవారు ఇలా చూసింది. ఈయన తాంబూలం ఇస్తుంటే అమ్మవారు పుచ్చుకుంటోంది నోట్లో పెట్టుకోవడానికి. పరదేవత ముందు కూర్చుంటుంది పెద్దల కోసం. అంతటి భక్తి తత్పరులైన వారి పూజ అందుకోవడానికి ఈశ్వరుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. అది శంకర భగవత్పాదుల ప్రతిపాదన. కాబట్టి ఎక్కడో ఏమిటి మోక్షం? ఆ పూజ పూర్తయిపోయి నీరాజనం ఇచ్చినప్పుడు ఆ పాదాల కాంతులు ఇలా నీరాజనం తిరుగుతుంటే పరమశివుడి యొక్క చేతులు, ఆయన కుండలాలు, ఆయన కిరీటం, ఆయన జుత్తు, ఇటు పక్కకు వచ్చేటప్పటికి పార్వతీదేవి యొక్క కిరీటం, ఇలా వచ్చేటప్పటికి అమ్మవారి చెయ్యి, చేతిలో ఉన్న ఇక్షుదండం, అమ్మవారి ఎర్రటి పవిట కొంగు, అమ్మవారి చీర, పాదాలకున్న మంజీరాలు, ఇలా నీరాజనం తిరుగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకుని తిప్పుతూ ఉంటాడు, కానీ లోపల ఆ కూర్చున్న మూర్తులను ఆ నీరాజనపు కాంతులలో ఇక్కడ చూస్తూ ఉంటాడు. అప్పుడు ఏమి పారవస్యంలో ఉంటాడో. ఇంత పారవస్యం అయిపోయిన తర్వాత ఆ తీర్థప్రసాదాలు గుచ్చుకొని ఆ పీఠమించి లేచి బయటికి వచ్చాడు అనుకోండి, ఏదో పటికి బెల్లం పరపర పరపర నవిలి తినేసినటువంటి వాడి నోరు ఎలా ఉంటుందో, భగవంతుడికి దగ్గరగా కూర్చున్నప్పుడు పొందిన ఆనందం నుంచి లౌకికంలోకి రావడం అలా ఉంటుంది. కాబట్టి సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యంచ. ఇక్కడ ఇంకొక పెద్ద విశేషం చెప్తున్నారు. ఈశ్వర, మేము నీకు పరమభక్తులైనటువంటి వారు కొంతమంది ఉంటారు. ఆ పరమభక్తులైనటువంటి వారితో మాట్లాడిన కారణం చేత నీ లోకంలో మేము ఉంటాం. సాలోక్య మోక్షం అని ఒక మోక్షం. నీ లోకంలో ఉంటాం. నీ లోకంలో ఉండడం అంటే పూజా విధానంలో అది ఒక పద్ధతి. అందుకే పూజ గదిలోకి వెళ్లే ముందే ఏం చేస్తారంటే పెద్దలు ఎవరు కూడా గభాలను తలుపు తీసి లోపలికి వెళ్ళరు పూజా మందిరాల్లోకి. పూజా మందిరం మీద అరిచేత్తో కొట్టకూడదు. అందుకని గంటలో ఏవో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే ఓసారి చప్పుడు చేస్తారు. ఇలాగా చప్పుడు చేస్తే పరమేశ్వరుడికి పరాకు చెప్పినట్టు, స్వామి లోపలికి వస్తున్నాను అని. ఎందుకని సుప్రభాతం గడప బయట నించుని చదవాలి, లోపలికి వెళ్ళి కూర్చుని కాదు. సుప్రభాత పఠనాన్ని నిలబడి చెయ్యాలి. నిలబడి చేసినప్పుడు ముందు ఆ ఆనందం అనుభవిస్తాడు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరికండ నచండ దండ మాఖండలాదిసురనాయక బృంద వంద్యం అని మొదలుపెట్టాడు అనుకోండి. మొట్టమొదట విఘ్నేశ్వరుడి యొక్క గండస్థలానికి సింధూరం అలదిబడి ఉన్నటువంటి ఆ స్వామిని, ఆ తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ఇద్దరినీ కూడా మేల్కొలుపుతాడు. మేల్కొలిపి ఇప్పుడు స్వామి లోపల లేచి ఉన్నారని, స్వామి లోపలికి వస్తున్నానని కించిత్ శబ్దం చేసి ఆ తలుపు తెరిచి లోపలికి వెళతాడు. లోపలికి వెళ్ళాడు అంటే భగవంతుని యొక్క అనుగ్రహానికి పూజగా తాను రమించడం ప్రారంభిస్తాడు. ఇది మనసు చిక్కబట్టి నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు మాత్రమే అనుభవించగలిగినటువంటిది. కానీ సాలోక్యం అన్న మాటకు అర్థం, ఆ గది లోపలికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మనసులో ఎలా భావన అది చాలా కష్టమైన విద్య అనుకోండి. అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్యా తంత్రంలో చెప్తారు,
ఈ కళ్ళు తెరిచి ఉంచుతారు. కానీ లోపల మనసు ఏది చూస్తూ ఉంటుందో దాన్ని చూస్తుంది. కానీ లోనేత్రం, ఈ మాంసనేత్రం ఎదురుగుండా చూసిన దాన్ని మనసు పుచ్చుకోదు. పుచ్చుకోకుండా కవాటం తెగిపోతుంది.